సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. ఈరోజే తెలంగాణలో ఈరోజే లాస్ట్. అలా చేయకుంటే మీ రేషన్ కార్డు కట్టే అవకాశం ఉంది. బోగస్ రేషన్ కార్డు తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవాలని గతమే ప్రభుత్వమే సూచించింది. అయితే ఈ ప్రక్రియ 5 నెలలుగా కొనసాగుతుంది. మొదట డిసెంబర్ 31 గడువు పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో జనవరి 31 వరకు పొడిగించారు. అయినా 70% ఈకేవైసీ చేసుకోవడంతో ఫిబ్రవరి 29 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈరోజే లాస్ట్. ఈకేవైసీ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు. ఈకేవైసీ లేకుంటే కార్డు కట్టే అవకాశం. రేషన్ డీలర్ల వద్ద ఈకేవైసీ సులభంగా చేసుకోవచ్చు. అయితే ఈకేవైసీ లేని కార్డులు తొలగిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా బియ్యం, ఇతర సరుకులు అందిస్తామని కూడా తెలిపారు. కార్డులో చనిపోయిన వారి పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ చేసినటువంటి రేషన్ కార్డులే ఇప్పటికి కొనసాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. ఆ పాత రేషన్ కార్డులో ఉన్నవారు చాలామంది చనిపోయారు. వారి పేర్లు ఇప్పటికి కూడా కార్డులో కొనసాగుతున్నాయి. ఇలా లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం భావిస్తుంది. వీరిని తొలగించేందుకే ఈకేవైసీ తప్పనిసరి చేసింది. గడువు పెంపు లేనట్లే. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన ప్రభుత్వం ఇక ఈసారి పెంపు అనేది ఉండదని కూడా అధికారులు చెప్తున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత మార్చి లేదా ఏప్రిల్ నుండి ఈకేవైసీ లేని వారి కార్డులు తొలగిస్తామని కూడా పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 25 నాటికి 85% ఈకేవైసీ పూర్తయినట్టు తెలుస్తుంది. వేలిముద్ర పడని వారు ఇక 15% మంది వేలిముద్ర పడని వృద్ధులు ఉన్నారు. వీరు ఎంత ప్రయత్నించినా వేలిముద్ర పడడం లేదు. ఐ కాంటాక్ట్ ద్వారా కూడా తీసుకునేందుకు చాలామంది డీలర్లు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గడువు ముగిస్తే తమ పరిస్థితి ఏంటని కూడా ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కూడా చూస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.